హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 8th మంత్లో మా చిన్నోడికి ఎటువంటి రెసిపీస్ అనేది పెడుతూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలు అనేది చూపిస్తాను. సో అదే విధంగా ఎన్ని టైమ్స్ పెడతాను, అట్లాగే వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ అనేది నేను ఇస్తూ ఉంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పిల్లలకి మనము ఎంత ఫుడ్ పెట్టామని కాదు, ఎంత హెల్దీ ఫుడ్ పెట్టామనేది ఇంపార్టెంట్. చూసారు కదా, ఇట్లాగే ఫుడ్ చార్ట్లో మా చిన్నోడికి వచ్చి డైలీ ఒకే ఐటమ్ అయితే పెట్టలేదు. ఇప్పటికొచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో డిఫరెంట్గా డైలీ సేమ్ కాకుండా ఇట్లా చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో దాని విధంగా ఏంటంటే డైలీ సేమ్ రిపీట్ అవ్వకుండా చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బాగా తింటారు. అండ్ చార్ట్లో చూపించినవన్నీ నేను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవి పెడుతూ ఉన్నాను ఇప్పటికీ. సో 6th మంత్ 7th మంత్లో నేను స్లోగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. సో మా చిన్నోడు డే స్టార్ట్ అయ్యేది వాటర్తో. అది ఎండి ద్రాక్ష వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లేదంటే వామ్ వాటర్. సో ఈ 3 నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను. సో వాడైతే కొంచెం ఇబ్బంది పెట్టినా బాగానే తాగుతాడు. సో స్టార్టింగ్లో పిల్లలు తాగకపోయినా కొంచెం వాళ్ళు వామ్ వాటర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళ డైట్లో. సో ఇప్పటి నుంచి అలవాటు చేయడం. సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఓట్స్ కానీ, స్ప్రౌటెడ్ పౌడర్ కానీ ఇట్లా పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను వీక్లీ వన్స్. సో ఈరోజు వచ్చి స్ప్రౌటెడ్ పౌడర్ చేస్తున్నాను. అండ్ ఈ స్ప్రౌటెడ్ పౌడర్ ఏంటి అంటే చిరు ధాన్యాలని మనం మొలకెత్తిన తర్వాత దాంతో మనం ఈ పౌడర్ అనేది చేసుకుంటాము. సో చాలా అంటే చాలా బలం పిల్లలకి. ఇది ఫుల్ పౌడర్ ఎట్లా చేయాలనేది నేను వీడియో ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్. సో అది కూడా వాచ్ చేయండి, మీకు తెలుస్తుంది ఈ పౌడర్ ఎంత హెల్దీయో. అందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పిల్లలకి చాలా అంటే చాలా హెల్త్, ఫైబర్ కానీ, కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ అన్నీ ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వీక్లీ 3 times అయినా ఈ పౌడర్తో చేసిన సిర్లాక్ అనేది పిల్లలకి ఇవ్వాలి. సో అప్పుడే వాళ్ళు మంచిగా హెల్తీగా వెయిట్ గెయిన్ అవుతారు. సో నేను వచ్చి ఎర్లీ మార్నింగ్ ఇది కానీ, లేదు అంటే ఓట్స్, సూజీ అండ్ బాలామృతం వచ్చి నేను 8th మంత్లోనే స్టార్ట్ చేశాను. సో అది కూడా కొంచెం తింటున్నాడు. చూసారు కదా, పిల్లలకి మనం క్వాంటిటీ అనేది కాదు, మనకి మంచిగా హెల్దీ ఫుడ్ అనేది తక్కువ పెట్టినా పర్లేదు, బట్ ఫస్ట్ కొంచెం అలవాటు చేయడమే బెస్ట్. 8th మంత్లో మనము చూసారు కదా, నేను ఆ స్మాల్ బౌల్తో పెడతాను. ఆ బౌల్ కూడా ఫుల్గా కాదు, ఒక 3/4 అంత పెడతాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి 9 లోపు, అంటే పిల్లలు లేచిన టైమింగ్ బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క టైంకి లేస్తారు కాబట్టి 9 లోపే బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత బాగా ఆడించండి. సో మా చిన్నోడైతే కొంచెం తిన్న తర్వాత కాసేపైనా ఆడించిన తర్వాత వాడు పడుకుంటాడు. లంచ్లోకి వచ్చి నేను దాల్ కిచిడి అయితే చేస్తున్నాను ఈరోజు. చూసారు కదా, 3 స్పూన్స్ వచ్చి రైస్, అట్లాగే 2 స్పూన్స్ వచ్చి ఎర్ర కందిపప్పు అంటారు కదా. సో మీకు నచ్చిన దాల్ వేసుకోండి. సో ఇందులో నేను యూజ్ చేసే వెజిటేబుల్స్ ఏంటి అంటే క్యారెట్, పొటాటో, అట్లాగే బీన్స్. సో ఇవన్నీ మనం స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి. బీన్స్ అనేవి 1 hour ముందు నానబెట్టుకున్నట్టయితే బేగా ఉడుకుతాయి, మంచిగా మ్యాష్ కూడా అవుతాయి. సో అన్నీ వేసి కుక్కర్లో వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 1 glass వాటర్ అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇందులో యాడ్ చేసే ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే నేను జీరా అండ్ వామ్ ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాను కదా. సో ఆ పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు విడిగానే యాడ్ చేసుకోండి, అప్పుడు పిల్లలకి బాగా అదుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఇంగువ, అందరికీ తెలిసిందే కదా. సో అది కూడా యాడ్ చేయండి, ఒక లిటిల్ స్మాల్ పించ్. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది. అండ్ చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. సో దీన్ని మంచిగా మ్యాష్ చేసుకుని పిల్లలకి పెట్టినట్టయితే వాళ్ళకి మంచి బ్యాలెన్స్ డైట్ అనేది పెట్టినట్టు అవుతాం. వాళ్ళ డైట్లో వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కంపల్సరీగా యాడ్ చేయాలి. సో ఈరోజు నేను స్ప్రౌటెడ్ పౌడర్ యాడ్ చేశాను కాబట్టి మార్నింగ్ ఫ్రూట్స్ అనేది యాడ్ చేయలేదు. ఓట్స్లో కానీ, సూజీలో కానీ నేను యాపిల్, బనానా ఏదో ఒకటి యాడ్ చేస్తాను. సో చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా మ్యాష్ చేసేసేయండి. దాల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది పిల్లాడి కోసం. సో ఇది వచ్చి నేను సేమ్ కప్ మార్నింగ్ ఏ బౌల్తో పెడుతున్నాను, సో సేమ్ బౌల్తో ఆఫ్టర్నూన్ కూడా అదే బౌల్తో పెడతాను. సో అది
క్వాంటిటీ బట్టి అంటే తెలుస్తుంది కాబట్టి నేను అదే బౌల్ యూజ్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి ఏంటి అంటే 12-2 మధ్యలో అనేది పిల్లలకి పెట్టియాలి. సో మన టైం అనేది ఫాలో అయ్యామనుకోండి వాళ్ళు కరెక్ట్గా తింటారు. వాళ్ళకి ఆ టైంలో ఆకలి వేయడం కానీ టైం టు టైం వాళ్ళకి ఫీడ్ చేసామనుకోండి వాళ్ళు టైం టు టైం వాళ్ళు స్లీప్ కానీ లేదా ఫుడ్ ప్యాటర్న్ కానీ బాగుంటుంది. సో తర్వాత కాసేపు ఆడుకుంటాడు. నైట్ వచ్చి నేను చాలా తక్కువ ఫుడ్ పెడతాను. అదేవిధంగా ఈజీగా డైజెస్ట్ అయిపోవడానికి రైస్ అండ్ మూంగ్ దాల్ వచ్చి నేను ఆల్రెడీ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను, అది ఇస్తాను. లేదు అంటే రసం రైస్. చాలా తక్కువ అమౌంట్ అనేది నైట్ పెట్టాలి. ఎందుకంటే మనము 6th మంత్లో 2 టైమ్స్ పెడతాము, 7th మంత్లో వచ్చి 3 టైమ్స్ మనం లాస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇట్లా 8th మంత్లో వాళ్ళకి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. 3 పూటలు 3 టైమ్స్ ఏ డే తినాలి అంటే. సో అందుకే చాలా తక్కువ అమౌంట్ పెట్టాలి పిల్లలకి. అట్లాగే వాళ్ళకి ఏమి నైట్ ఎట్లా ఉంటుందంటే అదకపోతే వామిటింగ్స్ కానీ లేదా కోలిక్ పెయిన్ కానీ అట్లా వస్తాయి. సో అందుకే వాళ్ళకి నైట్ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ అట్లాగే తక్కువ క్వాంటిటీ అనేది పెట్టాలి. సో నేను అట్లాగే పెడతాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చి కొంచెం బిగ్ బౌల్తో పెడతాను. నైట్ వచ్చి చూసారు కదా చిన్న బౌల్తో అది అందులో ఆఫ్. సో అది పెడతాను అంతే. తర్వాత ఇంకా వాడు స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంక పడుకుని పోతాడు. నైట్ ఇంకా నా పాలు తాగుతాడు అంతే. సో నైట్ తక్కువ పెట్టినా సరిపోతుంది, నైట్ పాలు తాగుతాడు కాబట్టి.